క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. మీ యొక్క వాక్యం మా యొక్క పాదములకు దీపమై ఉండగా, మేము మీ వాక్యాన్ని ఆలకిస్తుండగా మమ్మల్ని కూడా దీవించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబ సభ్యులను మీ యొక్క కృపతో నింపి దీవించమని, వారికి ఎల్లవేళలా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈరోజు మనం ధ్యానించుకునేటటువంటి అంశం పేరు నక్షత్రం, ఇంగ్లీష్లో స్టార్. మనకందరికీ కూడా తెలుసు, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో మనమందరం కూడా స్టార్స్ని కడుతూ ఉంటాం. అనగా ఈ యొక్క నక్షత్రం యొక్క విలువ, నక్షత్రం వెనుకలు ఉన్నటువంటి ఈ యొక్క రహస్యాలను మన వాక్య రూపంలో నేర్చుకుందాం. మరి అదేవిధంగా ఈ నక్షత్రం యొక్క ఉద్దేశం మన జీవితంలో ఏ విధంగా నెరవేరాలి, మనం ఇతరులకు ఏ విధంగా ఒక సూచనదాయకంగా ఉండాలి అనేటువంటి చాలా అంశాలను మనమందరం కూడా ధ్యానించుకుందాం. మనమందరం కూడా సమాజంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భంలో ఫేమస్ కావాలి, గొప్ప వ్యక్తులు కావాలి, ఇతరుల చేత ప్రశంసలు పొందుకోవాలి, నలుగురు మధ్యలో ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలనే ప్రయత్నాలు మనమందరం కూడా చేస్తూ ఉంటాం. ఇదే సమాజంలో ఎంతోమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకవేళ మనం చూసినట్లయితే కొంతమందిని, మరి ముఖ్యంగా సినిమా రంగాల్లో ఉన్నటువంటి హీరోలను లేదా ఇతరులను మనం ఫిల్మ్ స్టార్స్ అని, లేకపోతే ఒక్కొక్క హీరోకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వాళ్ళందరూ కూడా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నారు. కావున సమాజం వాళ్ళని ఎంతో గౌరవిస్తుంటుంది. అదేవిధంగా సమాజం వారు చేసే పనులను ఎంతోమంది పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా యువతీ యువకులను చూసినట్లయితే వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ కావచ్చు, డ్రెస్ కావచ్చు, లేదా వాళ్ళ పద్ధతి కావచ్చు, వాళ్ళ నడక కావచ్చు, ఈ యొక్క యువతి యువకులందరూ కూడా ఎన్నో విధాలుగా కొంతమంది ఫిలిం స్టార్స్ను పాటిస్తూ ఉంటారు. వాళ్ళు నడిచే విధానాన్ని వీళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ యొక్క విధానాన్ని మన యువతి యువకులు పాటిస్తుంటారు. కారణం, వాళ్ళు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు. వాళ్ళని చూసి మిగతా మంది ఎంతో మంది వాళ్ళని పాటించాలి, వారిని వెంబడించాలి అనే ఆలోచనతో కలిగి ఉంటారు. మరి ఈరోజు మనం అందరం కూడా ఆ విధంగా ప్రముఖులమైతే కాదు. కానీ నీవు నేను క్రీస్తు మనతో ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిం స్టార్స్ కన్నా ప్రముఖమైనటువంటి వ్యక్తులమని మనం గుర్తించాలి. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఎంతగా గర్వించాలో ఒక్కసారి గమనించుకోవాలి. నీ చుట్టూ నీకు సెక్యూరిటీ ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి నమ్మకం నీ మీద కలిగి ఉంటుందో, అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వస్తాడు అనేటువంటి శుభ సందర్భము లేక శుభ విషయాన్ని, శుభ సమాచారాన్ని విన్నప్పుడు మనం కూడా అంతే గర్వంగా ఉండాలి.
కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామండి. ఈ యొక్క నక్షత్రం అనగా ఏమి, నక్షత్రం పరిశుద్ధ గ్రంథంలో చేసినటువంటి పనులేమిటి, మరి నక్షత్రం ద్వారా మనం ఏ విధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం ఉందో పరిశుద్ధ గ్రంథమే మనకు నేర్పిస్తున్నది. మరి మనకందరికీ కూడా తెలుసు, మరి రాబోతున్న కొద్ది రోజుల్లో మనం క్రిస్మస్ పండుగను జరుపుకోబోతున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వస్తూ ఉండడం, దేవుడే మానవుడై ఈ లోకాన ఒక మనుష్య రూపమున అవతరించడం. మరి ఈ యొక్క విషయాన్ని ఆలకిస్తున్నప్పుడు ఈ లోకాన పుట్టబోయేటటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సూచన ఒక నక్షత్రం ఇచ్చిందండి. ఆ నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు జ్ఞానులు వాళ్ళు వెంబడించి ఆ యొక్క దేవుడు ఈ లోకాన ఒక మానవుడిగా పుట్టాడు, ఆ బాలుణ్ణి చూసి ఆరాధించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఒకసారి వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేరి. తూర్పు దిక్కున్నటువంటి ఒక నక్షత్రం ఆ యొక్క ముగ్గురు జ్ఞానులను, ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినటువంటి క్రీస్తును అనగా బాలయేసును చూడటానికి, ఆరాధించడానికి ఒక మార్గసూచకగా ఉంది. ఒక నక్షత్రం జ్ఞానులను క్రీస్తు దగ్గరకు నడిపిస్తూ ఉన్నది. మరి క్రైస్తవులమైన మనము క్రీస్తును మనం పరిపూర్ణంగా కనుగొన్నప్పుడు, క్రీస్తును మనం తెలుసుకున్నప్పుడు, మనము కూడా ఒక నక్షత్రం వలె ఇతరులను క్రీస్తు వైపునకు నడిపించవలసినటువంటి బాధ్యత కూడా ఉంది అని మనం ఈరోజు ఈ యొక్క అంశం ద్వారా ధ్యానిస్తున్నాం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కూడా ధ్యానిస్తే, రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలం పైకి వచ్చి నిలిచెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క నక్షత్రం క్రీస్తు వైపునకు తీసుకొని వెళ్తూ ఉండడం, ఒక మార్గదర్శినిలాగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జ్ఞానులు ముగ్గురు జ్ఞానులుగా పిలువబడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా జ్ఞానవంతులు అయినప్పటికీ క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి అంటే ఒక మార్గచూపరి కావాలి, మనకు ఒక సూచన కావాలి. మనం బయట సమాజంలో, సొసైటీలో నడుస్తూ ఉన్నప్పుడు, మార్గాల్లో రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఏటీఎం బాక్స్ ఉందని, లేదా ఇక్కడ హాస్పిటల్ ఉందని, లేదా ఇక్కడ హోటల్ ఉందని మనకు ఎన్నో రకాలుగా ఎన్నో సూచనలు ఉంటాయండి. దెర్ ఆర్ సో మెనీ ఇండికేషన్స్. వాటిని బట్టి మనం వెళ్ళవలసినటువంటి ప్రదేశమునకు మనము సరిగ్గా వెళ్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ యొక్క నక్షత్రం గురించి ధ్యానిస్తూ ఉండగా నీవు నేను ఒక విషయాన్ని మన మనసులో పదిలపరుచుకోవాలి, మన మనసులో ఉంచుకోవాలి. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా క్రీస్తును వెంబడించడంలో ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, క్రీస్తు ప్రభువు చనిపోయే ముందు ఎంతోమంది క్రీస్తును అవమానపరిచారు. పిలాతు అడిగిన ప్రశ్నలు కూడా మనం గమనిస్తే, నీవు యూదుల రాజువా? నాకు నీ మీద అధికారం ఉంది, నువ్వు సమాధానం చెప్పినట్లయితే నేను నిన్ను విడిపించగలుగుతాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ప్రభు మౌనాన్ని ప్రదర్శించారు. అంతేకాదు, యూదుల రాజువా అని అడిగినప్పుడు నీవే చెప్పుచున్నావు అని కూడా అనడం వింటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆ యొక్క పిలాతు అడిగినటువంటి ప్రశ్నలకు యేసు ప్రభు సమాధానంగా,
నాది ఈ లోకపు రాజ్యము కాదు, నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు అనేటువంటి ఎంతో చక్కటి సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రస్తుత కాలాన్ని మనం గమనిస్తే, ఒకప్పుడు ఆ రాజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ రాజులకు ఉన్నటువంటి ఆ యొక్క అధికారం, రాజులకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం గమనిస్తే ఈరోజు ఈ లోకంలో రాజులు ఎవరు కూడా లేరు. వాళ్ళు శాసించిన విధంగా ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా శాసించేటటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజు క్రీస్తు ప్రభువును అడిగినటువంటి అలాంటి రాజ్యాలు ఈరోజు సమాజంలో లేవు. కానీ సాధారణమైనటువంటి ఒక చేపలు పట్టేటటువంటి ఒక పేతురు ప్రకటించిన క్రీస్తు మాత్రం ఇప్పటికి కూడా రాజుగానే జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఎంతోమంది తన రాజ్యము కోసం వేచి చూస్తున్నారు. వాక్యం వింటున్న మనమందరము కూడా క్రీస్తు రాజ్యంలో భాగస్థలముగా ఉంటూ ఉన్నాము. క్రీస్తే మనకు అధికారిగా, క్రీస్తే మనకు తండ్రిగా, తల్లిగా మనం విశ్వసిస్తూ జీవిస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, అధికారులు మారిపోతున్నారు, అధికారం చెలాయించేటటువంటి రాజ్యాలు మారిపోతున్నాయి. కానీ ఆ రోజు శిలువ మీద వ్రేలాడినటువంటి క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా రాజుగానే ఉంటున్నాడు. ఒక సాధారణమైన పేతురు ప్రకటించిన క్రీస్తు ఈరోజు జీవిస్తూనే మన మధ్య ఉంటూ ఉన్నాడు. వాక్య రూపంలో క్రీస్తు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. వయస్సు, లింగము, పేద లేదా ధనిక ఇలాంటి తేడాలు ఏవి లేకుండా క్రీస్తు ప్రభు వాక్య రూపంలో మనందరితో కూడా ప్రతినిత్యము సంభాషిస్తున్నాడు. అందుకనే నేను గ్రహించాలి, ఈ యొక్క నక్షత్రం అనేటువంటి అంశం మనకు గుర్తొచ్చినప్పుడు, ఈ యొక్క నక్షత్రం ఏ విధంగా అయితే ముగ్గురు రాజులకు ఒక మార్గచూపరిగా ఉందో, అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వెలుగును మనకు ప్రసాదిస్తుందో, క్రీస్తు ప్రభు నీకు నాకు ఈరోజు తెలియజేస్తున్నాడు, ఈ లోకానికి క్రీస్తే స్వయంగా వెలుగు. అంధకారంలో జీవిస్తున్నటువంటి మనకు వెలుగులోనికి నడిపిస్తున్నటువంటి క్రీస్తు నిత్యము కూడా మనకు మార్గచూపరిలాగా ఉంటున్నాడు. అందుకని ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని. మనందరికీ కూడా ఒక కాపరిగా నడిపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా పరిశీలిస్తే, ఈ లోకానికి వెలుగును నేనే అని క్రీస్తు ప్రభు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కావున ఈ యొక్క నక్షత్రం అనేటువంటి అంశమును మనం ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ధ్యానిస్తున్నాం. కావున ఈ యొక్క నక్షత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు చూపించినటువంటి మార్గం మనం జీవించాలి. అదేమిటంటే ప్రేమ మార్గం. ఆ యొక్క ప్రేమను మనము మన యొక్క పనులలో, చేతులలో చూపించాలంటే సేవ. ప్రేమ మరియు సేవా మార్గంలో మనమందరం కూడా జీవించాలని ఈరోజు దేవుడు మనకు ఈ యొక్క నక్షత్రం అనే అంశం ద్వారా తెలియజేస్తున్నారు.
పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగా, బలిగా మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరు ప్రేమతో నడుచుకొనుడు. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తు మన కోసం ఒక అర్పణగా, ఒక బలిగా తనకు తాను తన ప్రాణాన్ని సమర్పించుకుంటున్నాడు. కారణం తన ప్రేమను మనకు ప్రదర్శిస్తూ ఉండడం. మరి ఈ యొక్క అంశం తర్వాత నెక్స్ట్ వచ్చే అంశమే అట్లే మీరు ప్రేమతో నడుచుకొనుడు. ఇది ఒక సలహా కాదండి, ఇది ఒక ఆజ్ఞ. మీరు కూడా ప్రేమతో నడుచుకొనండి. ఈ నక్షత్రం ఒక మార్గాన్ని చూపించినటువంటి ఒక రీతిలో మనము కూడా క్రీస్తు ప్రభువును ఒక నక్షత్రం వలె ఇతరులను క్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించాలన్నా, లేదా క్రీస్తును ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళాలన్నా మనం చేయవలసినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ప్రేమతో మనం నడుచుకోవాలి. అవును ఫాదర్ గారండి, నేను నా కుటుంబ సభ్యులను, నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను కదా, మరి ఇతరులను వాళ్ళు నన్ను ప్రేమించడం లేదు కాబట్టి నేను ప్రేమించాలా? వాళ్ళు నాకు ఎలాంటి ప్రేమను చూపించలేదు కాబట్టి నేను చూపించవలసినటువంటి అవసరం ఉందా అనేటువంటి ఆలోచనలు సర్వసాధారణంగా మనకు వస్తూ ఉంటాయి. అంతేకాదు, మానవులమైన మనము ఏ పని చేసినా దాని వెనుకల ఏదో ఒక స్వార్థంతో కూడినటువంటి ఆలోచన ఉంటుంది. ఒకరికి సహాయం చేయాలంటే నాకు గుర్తింపు కావాలి, లేదా మనం కొద్దిగా డబ్బు సహాయం చేశామంటే చర్చిలో ఖచ్చితంగా మన పేరు అందరికీ వినపడాలి. ఏదైనా ఒక చిన్న కట్టడం కానీ నిర్మాణం చేశామంటే నా పేరు అక్కడ ఉండాలి. లేదా ఒక మంచి పని చేశానంటే ఖచ్చితంగా నన్ను వాళ్ళు గుర్తించి శాలువా కప్పి పూలదండ వేయాలి. ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనందరికీ కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా గుర్తించకపోయినా మనమే ప్రశ్నిస్తూ ఉంటాం, నేను ఆ రోజు ఆ పని చేశాను, నన్ను ఎవరు కూడా మెచ్చుకోలేదు, ఎవరు గుర్తించలేదు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని సమర్పించిన తర్వాత స్వార్థముతో కూడినటువంటి ఆలోచన తనకు లేదు. అనగా ప్రేమ అనేది స్వార్థముతో కూడినటువంటి ఒక ఆలోచన ఉన్నట్లయితే అది నిజమైన ప్రేమ కాదు అని చెప్పాలన్నదే నా యొక్క ఉద్దేశం ఈ యొక్క క్రీస్తు సందేశంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ధ్యానిస్తే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కావున తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించాడు. తన ప్రేమకు హద్దులు లేవు, కానీ మన ప్రేమకు హద్దులు ఉన్నాయి. నాకు ఈ విధంగా గుర్తిస్తేనే నేను ప్రేమిస్తాను, నన్ను గౌరవిస్తేనే నేను సహాయం చేస్తాను, లేకపోతే నేను ఏ సహాయం చేయను, ఎవరిని పట్టించుకోను. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగల్లో కేవలం వేడుకలు మాత్రమే మనం ప్రతి సంవత్సరం జరుపుకోవచ్చు, అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క క్రిస్మస్ పండుగలో మనల్ని మనం పరిశీలించుకొని మన యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ క్రిస్మస్ పండుగ రోజు వేడుకలు చేసుకుందాం, కేకులు కట్ చేద్దాం, తినుబండారాలు తిందాం, కొత్త డ్రెస్సులు కొందాం, ఏవి కావాలంటే అవి చేద్దాం. కానీ వీటన్నిటితో పాటు ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొద్దిగా మార్పు తెచ్చుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మన కుటుంబంలో వీలైతే కుటుంబ సభ్యులతో సహా అందరం పరిశీలించుకొని కొన్ని మార్పులు చేర్పు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క ప్రయత్నంలోనే మొట్టమొదటి అంశం, మనము ప్రేమిస్తున్నటువంటి లేదా మనం ఇస్తున్నటువంటి ప్రేమకు ఈ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు జతపరచకుండా మనము స్వతహాగా క్రీస్తు మనకిచ్చిన ప్రేమను మనము కూడా ఇతరులకు స్వతహాగా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. అందుకని వాక్యం మనకు నేర్పిస్తున్నది, మీరు కూడా ప్రేమతో నడుచుకోవాలి.
ప్రేమతో నడుచుకోవాలంటే ఆ యొక్క ప్రేమ వెనుకల ఎలాంటి లాభదాయకమైనటువంటి ఆలోచన, స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచన లేకుండా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఒకరికి సహాయం చేస్తున్నా అంటే దాని వెనుకల నాకు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇది నా బాధ్యత అని చేద్దాం. నువ్వు ఒకరికి సహాయం చేయాలంటే ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా నేను క్రీస్తు బిడ్డను కావున, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ఒక వ్యక్తి కావున నాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటిది మొట్టమొదటి అంశం. రెండో అంశముగా వాక్యం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగు, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైననే ఉంచెదరు, కానీ కొంచెం కింద ఉంచరు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మనం ఈ యొక్క క్రీస్తు సందేశంలో భాగంగా నేర్చుకోవాల్సినటువంటి రెండవ అంశం, క్రీస్తు వెలుగునకు మనం ఒక అద్దంలాగా ఉండాలి. మన మీద పడుతున్నటువంటి ఒక వెలుగు, మనం దాన్ని స్వీకరించి ఆ యొక్క వెలుగును మనము ఇతరులకు ఇవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అంశం ద్వారా ఒకసారి మనం గమనించుకుంటే మన యొక్క క్రైస్తవ జీవితాలను మనమందరం కూడా ఒక మంచి పని చేసినా లేదా ఒక ఇతరులకు సహాయం చేసినా దాని వెనుకల అది నేను చేశాను, అది నా వల్లనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఎంతోమందికి ఉంటుంది. నేను మన యొక్క క్రైస్తవ జీవితాన్ని పరిశీలించుకుంటే నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చేసిన సహాయం అంతా కూడా ఇది నా మంచితనం వలన జరిగినది కాదు, కేవలం క్రీస్తు ఇచ్చినటువంటి జ్ఞానం వలన, క్రీస్తు ఆ సందర్భంలో మనల్ని ఒక మంచి పని కోసం వాడుకున్నాడు లేదా మన చేత ఒక మంచి పని చేయించాడు అనే ఆలోచనను మనము తీసుకొని రావాలి. ఎందుకంటే సర్వసాధారణంగా మనం ఏదైనా చేసినప్పుడు మనం గొప్పలు చెప్పుకునే ఆలోచన ఉంటుంది. అదేమిటంటే ఇది నేను చేశాను, ఇది నా వల్ల సాధ్యమవుతుంది, నేను లేకపోతే అది జరిగేది కాదు, నేనే ఈ పని చేయకపోతే, నేను ఆ సంవత్సరం లేకపోతే వేరే వాళ్ళ వల్ల కాదు. నేను గమనిస్తే క్రీస్తు ఎవరినైనా ఎలాంటి సందర్భమునైనా ఎలాంటి పరిస్థితినైనా మార్చగలుగుతాడు. పనికిరానటువంటి ఒక రాయిని మూలరాయిగా చేస్తాననే వాక్యాన్ని నేను గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది, నేను చిన్నప్పటి నుంచి చేసిన సహాయం, నేను చేసిన గొప్ప గొప్ప క్రియలు, నేను చెప్పిన ప్రసంగాలు, నేను పాడిన పాటలు, నేను ఏమన్నా గతంలో చేసిన మంచి పనులు ఏమైనా ఉంటాయంటే అది కేవలం నేను చేసింది కాదు. క్రీస్తు ఈ లోకంలో నన్ను ఒక పనిముట్టుగా లేదా ఒక ఆయుధముగా ఉపయోగించుకొని ఇతరులకు క్రీస్తు సందేశాన్ని ఇచ్చాడు అని గమనించాలి. ఈ లోకంలో పుట్టిన మనము ఈ లోకం నుంచి కొద్ది సంవత్సరాల తర్వాత మరుగై వెళ్ళిపోతాం. కానీ ప్రతి ఒక్కరి ద్వారా క్రీస్తు ఒక నిర్దిష్టమైనటువంటి కోణంలో మనల్ని ఉపయోగించుకొని మన ద్వారా ఇతరులకు వెలుగునిస్తూ ఉన్నాడు. నేను ఇచ్చేటటువంటి వెలుగు కాదు అని ఈరోజు నేను ధ్యానించుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ పండుగలో ఇలాంటి నీవు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే మీరు గుర్తు చేసుకోనండి. అది గతంలో కావచ్చు, లేకపోతే రాబోతున్న భవిష్యత్తులో చేయాలనే ఆలోచన ఉండొచ్చు, తప్పు లేదు. కానీ అది నేను చేశాను అనేటువంటి ఆ యొక్క క్రెడిట్ ఏదైతే ఉందో అది మీరు తీసుకొనకుండా క్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. మనము ఆ యొక్క దీపమును వెలిగించినప్పుడు ఆ యొక్క దీపమును కింద ఉంచకుండా దీపానికి ఏదైతే స్తంభాన్ని ఉంచారో దీపస్తంభం మీద ఉంచాలి అని వాక్యంలో యేసుప్రభువు చెప్తుండగా, ఆ యొక్క దీపము క్రీస్తు వెలుగు మాత్రమే. ఆ యొక్క దీపం ఇతరులకు కనిపించడానికి దీపస్తంభముగా క్రీస్తు మనల్ని వాడుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని
మర్చిపోవద్దు. అప్పుడే ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మనలో కొద్ది మార్పులు చేర్పులు రావచ్చు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నక్షత్రం వలన మనము 2 విషయాలు ధ్యానించుకుందాం. ఒకటి, మనము ప్రేమతో నడుచుకోవాలని. రెండవది, క్రీస్తు ఇచ్చిన వెలుగును మనం ఇతరులకు పంచాలనే అంశం ధ్యానించుకుందాం. మరి ఇప్పుడు చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మేము కూడా ఈ లోకములో జీవిస్తుండగా మా యొక్క క్రైస్తవ జీవితం ద్వారా ఇతరులకు ఒక నక్షత్రం వలె మీ వైపునకు నడిపించేటటువంటి కృపను, అర్హతను మాకు ప్రసాదించండి. వాక్యం ఆలకించిన వారందరినీ కూడా మీ యొక్క పవిత్రమైన హస్తాలతో తాకి స్వస్థపరచండి. మమ్మందరినీ కూడా దీవించండి. ఈ యొక్క మనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే గురువారం ఇదే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.